మూవీ బాగుందండి. ద మూవీ ఈజ్ రియలీ కీపింగ్ యూ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద సీట్. మూవీలో ద కాన్సెప్ట్ ఆఫ్ హౌ నేషన్స్ కెన్ బి టుగెదర్, ద ట్రస్ట్ కెన్ బి టుగెదర్, అండ్ ఇట్ కెన్ హౌ హ్యూమానిటీ ఇస్ దేర్ ఇస్ ఆల్సో మేజర్ పార్ట్. How we have to think of kindness and good values are also played. The stunts are exceptional. I think they both like it. My kids are here. They've been watching Mission Impossible, all the series since quite some time. So it's very good. Tom Cruise is good. Isaiah Morales is also good. Everybody has done spectacular acting as always. ఎన్ని సిరీస్లు చూసారు మీరు? అన్నీ చూసాం. అన్ని చూసారా? ఏది బాగా నచ్చింది? ఆ, ఇది బాగా నచ్చింది. ఇది బాగా నచ్చిందా? ఇక మిషన్ ఇంపాసిబుల్ దీంతో ఎండ్ అయిపోతుంది, ఏమన్నా మిస్ అవుతున్నట్టు అనిపించిందా మరి? అవును, టామ్ క్రూజ్ స్టంట్స్ ఏమో అవి మిస్ Luther అవుతాయి. says it's not, but Luther says it's not the end. Maybe we'll not see you soon, but we will see అన్నాడు. ఓకే ఇది Probably బిగినింగ్ we'll have ఏమో, one more. ఎండ్ కాదేమో, బిగినింగ్ అవ్వచ్చు కదా. ఓకే బ్రో, నువ్వు చెప్పు, ఏంటి ఇది బిగినింగ్ అవుతుందా ఎండ్ అవుతుందా, ఎలా ఉంది? ఎండ్ అవుతుంది. ఎండ్ అవుతుందా? ఎలా ఉంది టామ్ క్రూజ్ ఆ స్టంట్స్ గానీ? సన్స్ బాగానే ఉన్నాయి, చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. దీనికన్నా ఆ ప్రీవియస్ మూవీ కన్నా ఇది బాగుంది. ఓకే, మన తెలుగు మూవీ చూస్తుంటావా? అంత కాదు. చూడువా? మీరు చూస్తారా తెలుగు movie? అంత చూడము తెలుగు మూవీస్. మీరు చూస్తారా? చూస్తాను. ఓకే, మన తెలుగు హీరోని రిప్లేస్ చేయాలంటే ఎవరిని రిప్లేస్ చేస్తారు టామ్ క్రూజ్ ప్లేస్ లో? తెలుగు హీరో ఎవరు రీప్లేస్ చేద్దాం? ప్రభాస్. ప్రభాసా? చాలా బాగుందండి. టామ్ క్రూజ్ స్టంట్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. అంటే 60 ఇయర్స్ అని నమ్మలేం మనం. రియల్ స్టంట్స్ బాగా చేశారా? బాగా చేశాడు. అసలు ఫేక్ అనిపించింది. ఫ్రాంచైజీ చూసావా? మోస్ట్లీ అన్నీ చూసాను. అంటే లాస్ట్ పార్ట్ చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ అయితే లివ్ అప్ అయింది ఈ మూవీ మొత్తం. అవునా? ఓకే, మీకు ఎలా అనిపించింది? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, స్టంట్స్ ఎలా ఉన్నాయి? యా, నెక్స్ట్ లెవెల్. ఓకే, ఒకవేళ టామ్ క్రూజ్ ని రీప్లేస్ చేయాలి మన తెలుగు హీరోలతో అంటే ఎవరిని పెడితే బాగుంటుంది? ఐ థింక్ ప్రభాస్ విల్ బి గుడ్. ఓకే, మీరేమంటారా? నేను కూడా ప్రభాస్ అండి. మీరు కూడా ప్రభాస్ అంటారా? ఓకే, బాగుందన్న, అక్కడక్కడ లాజిక్ కొంచెం టాలీవుడ్ లాగైంది, మిగతా అంతా ఓకే. ఓకేనా? టామ్ క్రూజ్ ఎలా చేశారు ఈ వయసులో? చేసిండు, కొంచెం వయసు అయ్యింది, కొంచెం కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే, స్టంట్స్ ఎలా ఉన్నాయి? స్టంట్స్ బాగున్నాయి కానీ ముందు ప్రీవియస్ మూవీస్ లో ఇంకా బెటర్ అనిపించింది. అవునా? ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పు, అసలు ఎలా అనిపించింది స్టంట్స్? చాలా బాగున్నాయి అన్న మూవీ. చూసినావా? అదే హీరో హీరోయిన్ అందరు చాలా బాగున్నారు. అంతేనా? హీరో హీరోయిన్ లో స్టంట్స్ ఏం బాగాలేదా? ఆ స్టంట్స్ అప్పుడు కొంచెం లేట్ వచ్చాం మూవీకి, ఫస్ట్ హాఫ్ తర్వాత వచ్చాం మూవీకి. వాటర్ సీక్వెన్స్ అయ్యాక వచ్చావా? వాటర్ సీక్వెన్స్ తర్వాత వచ్చాం. ఓకే, నువ్వు వాటర్ సీక్వెన్స్ చూసావా? ఎలా అనిపించింది? చూసా బాగుండ, విజువల్లీ ఎంగేజింగ్ ఉంది. ఓకే, ఇప్పుడు నువ్వు తెలుగు సినిమాలతో కంపేర్ చేసే కూడా తెలుగు సినిమాలో టామ్ క్రూజ్ గారిని రీప్లేస్ చేయాలంటే ఏ హీరో చేస్తే బాగుంటుంది? బాబు ఉన్నాడు కదన్న, ఏ బాబు? బాబు లెక్కే బాబు. మహేష్ బాబు గారు. ఓకే, ఇప్పుడు అలాగే ఉండబోతుందా? అంతే ఇంకా బాగుంటది అనుకుంటున్నాం. ఏం ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా? జస్ట్ ఫస్ట్ పార్ట్ సరిగ్గా అర్థం కాలే, దాని సెకండ్ పార్ట్ అని అర్థమవుద్దని పోతే ఇది కూడా అక్కడక్కడ కొంచెం అంత కొంచెం డిసప్పాయింటింగ్ గా ఉండే. ప్రీవియస్ పార్ట్స్ బాగుండే.